గోప్యంగా సీక్రెట్ గా ఉంచగలిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. బట్ రాజకీయాల్లో మళ్ళీ వస్తాను. మనతో పాటు మనకు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ సీనియర్ బీజేపీ నాయకులు. అదేవిధంగా టీఆర్ఎస్తో చాలా లాంగ్ జర్నీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం కానీ బీఆర్ఎస్గా మారినప్పుడు కానీ కోర్ కమిటీలో టాప్ 5లో కూడా మనకు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు కవిత గారు అలిగి పార్టీ నుండి బయటికి రావడానికి గల కారణం ఏంటి? అండ్ సెకండ్ క్వశ్చన్, భారతీయ జనతా పార్టీ ఏమో కవిత గారు కాంగ్రెస్ పార్టీ విసిరినటువంటి బాణం అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసి సంధించినటువంటి బాణమే కవిత అంటున్నారు. అసలు ఏంటి ఫ్యాక్ట్ ఏంటి? ఇంటర్నల్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఇంటర్నల్ ఫ్యాక్ట్ నాకు తెలిసినంత వరకు అయితే ఏంటంటే, నేను కొంత అంటే రియాలిటీ వీళ్ళని అనుసరించి చెప్తా ఉన్నాను, కొంత ఊహాగానం కలిపి చెప్తా ఉన్నాను. ఇది 100% ఈరోజు ఈ రాష్ట్రంలో వాతావరణం కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఒక్కటిగా ఉన్నాయి. కేటీఆర్ చేసిన తప్పులన్న చిట్ట రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది, రేవంత్ రెడ్డి గారు గతంలో చేసిన చిట్ట వీరి దగ్గర ఉంది. ఇద్దరు కాంప్రమైజ్డ్ వేరుగా పోతా ఉన్నారు. అందుకే చెల్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టలేదు, ఒక్క ఎఫ్ఐఆర్ మీద కూడా ఈ రోజు వరకు కేసు జరగలేదు. వీళ్ళందరూ మూకుమ్మడిగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ రెండింటికి ఆల్టర్నేటివ్ గా ఆ రోజు కేసీఆర్ ఏదైతే కుటుంబం మీద వ్యతిరేకత ప్రజలలో ఒక ఉద్విగ్న జ్వాల ఒకటి ఏర్పడిందో, ఆనాడు నిజాం కుటుంబం మీద ఏది ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాం సర్కరోడా అని రజాకార్లకు వ్యతిరేకంగా నిజాం రాజకుటుంబం మీద వ్యతిరేకంగా ప్రజలు అగ్రహ జ్వాలలు వెలిపుచ్చినారో, బ్రిటిష్ వారి మీద దేశ ప్రజలు వెలిపుచ్చినారో, ఆ రకంగా ఈ రోజు ఏంటంటే కేసీఆర్ గారి మీద అటువంటి అగ్రహ జ్వాలల్లో ఉండే అనివార్య పరిస్థితులలో గత్యంతరం లేక రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు ప్రజలు. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఇద్దరిని చూసిన తర్వాత గత నిరంకుశ పాలన, నిజాం పరిపాలన, ఈ రోజు బ్రిటిష్ కొలోనియల్ లాంటి పాలన కాంగ్రెస్ పాలనలో చూస్తా ఉన్నారు. కాబట్టి రెండింటికి ఆల్టర్నేటివ్ గా బీజేపీ చాలా ఉధృతంగా ఉద్భవిస్తా ఉంది. అనేక ఎన్నికలలో దాని పర్ఫార్మెన్స్ కనిపిస్తా ఉంది. అందుకే ఉత్తర తెలంగాణలో మా బేస్ ఉన్న దగ్గర మన కూడబలుక్కొని ఇద్దరు ఒకే రోజు మీటింగ్లు పెట్టుకొని ఒకరినొకరు తిట్టుకొని ఈ డబ్ల్యూడబ్ల్యూ గేమ్ మన వైపే ఉండాలి, ప్రజల ఆకర్షణ అని చెప్పి మా బీజేపీని నిలువరించడానికి ఒక ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే మీకు ఆ నమ్మశక్యమైనటువంటి మాటలతో మిమ్మల్ని చెప్పాలి కాబట్టి ఒక ఎవిడెన్స్ ఇస్తాం. ఈ రోజు కవిత కూడా ఈ రోజు కేసీఆర్ గారు వదిలిన బాణమే కావచ్చు గాక, కానీ లాంచ్ పాడ్ మాత్రం రేవంత్ రెడ్డి గారే. సో ఈ ఇద్దరు కూడా బలుక్కొని నడుస్తా ఉంది. ఇటు తండ్రిని ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళి కేటీఆర్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, కేటీఆర్ మరి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే హరీష్ ఎక్కడ మేనల్లుడు ఊబికి వస్తాడో, ఈ పార్టీ హైజాక్ అయిపోతుందో, హరీష్ రావు ఈత రానోడు ఈత వచ్చినోడిని కావలించుకొని చచ్చిపోతారు చూడండి మన కొలంలలో. సో అట్లా హరీష్ రావుని కావలించుకొని కొడుకు అల్లుడు పోతే మన ఇంట్లోకి వెళ్ళే ఒక కూతురు రూపంలో రావాలని, లేకపోతే ఇన్ని డబ్బులు ఎక్కడి అండి. ఈ రోజు నేను ఒకటి చెప్తా ఉన్నాను, యాడ్స్ చూడండి మీరు. ఇవాళ కార్పొరేట్ దిగ్గజాలు ఇచ్చేటటువంటి యాడ్ లాగా ఫస్ట్ పేజ్ యాడ్స్, తర్వాత టీవీ ఛానల్లో యాడ్స్, అన్ని రాష్ట్రాలలో యాడ్స్, ఇవాళ ఆవిష్కరణ ఒక కార్పొరేట్ స్టైల్లో జరిగింది. ఇవన్నీ డబ్బులు ఆమె దగ్గర ఒక ఎమ్మెల్సీ ఎంపీగా చేసినంత మాత్రాన ఒక్కొక్క టర్మ్ చేస్తే రేపు శ్రీశైలము అక్కడ ఆమె మా తోటి ఉద్యమకారురాలు ఉన్నది పిఎస్సి మెంబరు, ఆమె రేపు ఎమ్మెల్సీ ఒక్కసారి ఎంపీ అయితే ఇన్ని డబ్బులు ఒక పార్టీ పెట్టే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికన్నా వచ్చిందా? సో మరి ఈమె చేయగలుగుతుంది అంటే బ్యాక్ ఎండ్ లో ఇంత డబ్బు ఆమె సంపాదించుకుని హార్డ్ అండ్ మనీకి వెళ్ళి పెట్టగలుగుతుందా? సో ఆ అక్రమ సొమ్ము ఒక్కదాని దగ్గర ఒక పార్టీ పెట్టేంత ఉందా? ఇది కేవలం కేసీఆర్ గారు మన ఇంట్లోకి వెళ్ళి ఒకరు ఉండాలి, మన పార్టీ ఆగమైపోతుంది. ఎస్, ఆమె ఎంచుకున్న అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్, అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఉద్యమ ద్రోహులను దగ్గర పెట్టుకున్నాడు, ఇవాళ సామాజిక తెలంగాణ రాలేదు, ఇవాళ అనేక రకమైన నిరంకుశ పాలన, ఆయన బయటికి రావట్లేదు. ఇంతకుముందు జూరాల పాదయాత్ర చేసినారు, కానీ 10 ఏళ్ల పరిపాలన జూరాల కట్టలేదు. ఈ అంశాలు ఏవైతే ఆమె పేర్కొన్నారో ఇవాళ మాలాంటి ఉద్యమకారులందరం కూడా అక్కడ చాలా అనుభవించినాం. ఉద్యమ ద్రోహులందరినీ కూడా మంత్రి పదవులు, పప్పు బెల్లాల్లాగా ప్రైవేట్ యూనివర్సిటీలు, వాళ్ళు వ్యాపారాలు, భూ కబ్జాలు, వాట్ నాట్, దే కెన్ డూ ఎనీథింగ్. ఉద్యమ ద్రోహులు అయితే చాలు, ఏదైనా చేయొచ్చు. మానుకోటలో రాళ్ళేసిన కౌశిక్ రెడ్డి గారు కూడా ఈ రోజు దాంట్లో ఛాంపియన్. సో అటువంటి ఉన్న దగ్గర మా ఉద్యమకారురాలు సమాధానం చెప్పాలి. ఈ రోజు మనని మీద శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీరు ఉండండి దయచేసి. లాస్ట్ ఏం చెప్తున్నా అంటే కంక్లూజన్, ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క బిడ్డనే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ. సో ఆ పార్టీ
కేసీఆర్ కి ఎట్లా ఆమె తనయురాలో బీఆర్ఎస్ కి పార్టీ కూడా ఒక బిడ్డ లాంటి పార్టీ ఉట్టుకొచ్చింది అంతే తప్ప దీంట్లో కొత్తదనం ఏం లేదు, ప్రజలకు అవసరం లేదు కొత్త పార్టీ. ఇక్కడ మీరు అన్నట్టు తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు పెట్టినట్టు పార్టీ అక్కర్లేదు, తెలంగాణ కోసం పార్టీ పుట్టినట్టు టీఆర్ఎస్. ఈ రోజు ప్రజలకు అటువంటి అవసరాలు ఏం లేవు. ఆల్టర్నేటివ్ ఈ దేశంలోనే పేరెనిక గల పార్టీ బీజేపీ ఉండగా ఆల్టర్నేటివ్ ఇటువంటి పార్టీలు దండగా. సుమిత్రానంద్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్